profiteotrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. 9449 నిఫ్టీ ప్రీ ఓపెనింగ్ సెషన్లో కనిపిస్తున్న వాల్యూ ఇది. సో నిన్నటి హాలిడే తర్వాత ఇవాళ మళ్ళీ కరెన్సీ మార్కెట్స్ పనిచేస్తున్నాయి. డాలర్తో రూపాయి 64.50 దగ్గర ఓపెన్ అయింది. అండ్ హెచ్సిఎల్ టెక్ రిజల్ట్ ఇందాక కాసేపటి క్రితం వచ్చింది. ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్. కొద్దిగా కొన్ని విషయాల్లో బెటర్గా కూడా వచ్చింది. గైడెన్స్ని వాళ్ళు మీట్ కావడం జరిగింది ఫైనాన్షియల్ ఇయర్ 2017కి సంబంధించి. సో హెచ్సిఎల్ టెక్ పాజిటివ్గా ఓపెన్ కాబోతోంది. ఐటీ స్టాక్స్లో ఏదైతే మనం అండర్ పెర్ఫార్మెన్స్ కొంత చూస్తున్నామో అది ఇక్కడ నుంచి కొంత రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఐటీ స్టాక్స్ సంబంధించి కనిపిస్తుంది. సో దే ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ అన్నట్లుగా. అదర్వైజ్ అవి ఏదో పెద్ద మొమెంటం స్టాక్స్ అని కాదు కానీ బట్ ఐటీ స్టాక్స్లో కూడా కొంత మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, ప్రత్యేకించి మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ అండ్ ఫాలోడ్ బై ది లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఆల్సో. అండ్ ఆఫ్ కోర్స్ అగ్రి, ఫెర్టిలైజర్స్, ఎఫ్ఎంసీజీ ఈ థీమ్స్ కూడా రాబోయే రోజుల్లో, ఎందుకంటే వరుసగా రెండవ సంవత్సరం మనకు మాన్సూన్ పాజిటివ్గా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి కాబట్టి రూరల్ కన్జంప్షన్ పెరుగుతుంది. రూరల్ కన్జంప్షన్ పెరిగితే ఈ స్టాక్స్ అన్నీ కూడా బెనిఫిట్ అవుతాయనే ఉద్దేశంతో ఇది మరొక థీమ్. ఇలా రకరకాల థీమ్స్ మార్కెట్స్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఇందాక అనుకున్నాం మనం ఎవరు కూడా లెఫ్ట్ అవుట్ ఫీలింగ్ అవసరం లేదు. మేము మిస్ అయిపోయాం ర్యాలీని, ఏం చేయాలి అయ్యో అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఆపర్చునిటీస్ మార్కెట్స్ ఇస్తూనే ఉంటాయి. అండ్ సంవత్సరానికి కనీసం 15-20% రిటర్న్స్ సంపాదించడం ఇటువంటి మార్కెట్స్లో ఎంత మాత్రం కష్టం కాదు. కాకపోతే స్టాక్ సెలెక్షన్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎలా పడితే ఏదో ఒక స్టాక్లో, ఎస్పెషల్లీ రిటైల్ ఇన్వెస్టర్స్కి ఏంటంటే ఎస్ఎంఎస్లు వస్తుంటాయి, లేకపోతే చిన్న ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, లేదా బ్రోకర్ ఆఫీసులకు వెళ్ళి కూర్చుంటే అక్కడ నలుగురు పిచ్చపాటి మాట్లాడుకునే వాటిలో రకరకాల రూమర్స్ ఉంటాయి. వాటన్నిటిని నమ్మి మాత్రం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవద్దు. కేర్ఫుల్గా మన ఎనలిస్ట్ చెప్పేవి, అలాగే ఇంకా రకరకాల సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది కాబట్టి వాటిలోంచి ఫిల్టర్ చేసుకొని రీసెర్చ్ చేసి మీ హోంవర్క్ మీరు చేసి మంచి స్టాక్స్ కొనుక్కోండి వెల్త్ క్రియేషన్కి. ఎందుకంటే మంచి సమయం, అనువైన సమయం మరొకటి లేదు. ఒక మెయిల్ పంపించారు రంజిత్ నాదెళ్ల. ఆయన చాలా ఓపికగా ఒక 16 రీజన్స్ ఎందుకు TV5 మనీని అందరూ చూడాలి అనే అంశం చాలా ఓపికగా రాశారు. ఆయన రాసిన వాటిలో కొన్ని చదువుతాను, 16 చదివితే మనకు సమయం సరిపోదు కాబట్టి. ద బిగ్గెస్ట్ గ్యాంబుల్ వీ ప్లే విత్ అవర్ ఫైనాన్సెస్ ఏంటి అంటే నో మెడిక్లైమ్ పాలసీ. సో అంత మనం అంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తాం అన్న అంశాన్ని ఆయన చెప్తున్నారు. దీని సొల్యూషన్ ఏంటి అంటే వాచ్ TV5 మనీ. సో TV5 మనం ఎప్పటికప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోండి అంటూ, అలాగే ఎటువంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలన్న అంశంపై గైడెన్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి. SIP, STP అండ్ SWP ఈజ్ ఆల్ మంబో జంబో ఫర్ యూ. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే వాచ్ TV5 మనీ. యూ సఫర్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ పెరాలసిస్ డ్యూ టు ఫియర్ ఆఫ్ లాస్. దీని నుంచి బయటపడాలంటే సొల్యూషన్ ఏంటి? వాచ్ TV5 మనీ. అలా ఆయన TV5 మనీ పట్ల ఆయనకున్న అభిమానాన్ని ఒకసారి మెయిల్ రూపంలో పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రంజిత్ నాదెళ్ల. మీ మెయిల్ని కొన్ని వాట్సాప్ గ్రూపులు మన ఇన్వెస్టర్ వర్క్షాప్స్లో కొంతమంది క్రియేట్ చేశారు కదా, వాటికి ఫార్వర్డ్ చేస్తాం. దే విల్ ఆల్సో సీ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. తర్వాత మెయిల్ శ్రీనివాస్ అడుగుతున్నారు, గోడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ దీనికి 1 year వ్యూ ఎలా ఉంది, లేదా ఇంకేదైనా వేరే FMCG స్టాక్ని సెలెక్ట్ చేసుకోవటం? గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ మనం చూసామండి. దెర్ ఈజ్ న్యూస్ బేస్డ్ స్పాట్. యాజ్ ఇట్ ఈస్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, చాలా స్ట్రాంగ్ కంపెనీ. అండ్ అందులో లీడర్షిప్ అనేది ఆది గోద్రేజ్ గారు ఆయన డాటర్కి ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దే ఆల్సో డిక్లేర్డ్ అ బోనస్. అండ్ హెయిర్ కేర్ రంగంలో వాళ్ళు దే ఆర్ ఆల్మోస్ట్ బికమింగ్ ద టాప్ 3 ఇన్ ద వరల్డ్ అండి. ఐ మీన్ దే ఆల్మోస్ట్ మూవ్డ్ ఇన్ టు నెంబర్ 2. సో ఈ కారణం వలన దానికి ఫ్యూచర్ ఇట్స్ ఎక్సలెంట్ అండి. కాకపోతే లాస్ట్ 1 or 2 daysలో చాలా స్ట్రాంగ్ స్పర్ట్ చూసాం. అది ఒక బోనస్ డిక్లేర్ చేశారన్న వార్తతో అయింది. సో ఇఫ్ యూ వాంట్ టు బై గోద్రేజ్ కన్జ్యూమర్ డెఫినెట్లీ యూ కెన్ బై అండి. కొంచెం ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. దే ఆర్ అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ హెయిర్ కేర్ అండ్ మంచి బ్రాండ్ రీకాల్ ఉంది. చాలా క్వాలిటీ కాన్షియస్ కంపెనీ అండ్ ఇప్పటికి కూడా చాలా చిన్న ఈక్విటీ అని చెప్పాలండి కంపేర్ టు ద సైజ్. సో యూ కెన్ గో అహెడ్ అండ్ బై. దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్యూచర్. 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. భార్గవ్ సాయి మన PYT ఫండమెంటల్ వర్క్షాప్ హైదరాబాద్లో అటెండ్ అయిన తర్వాత కొన్ని స్టాక్స్ ఆయన లిస్ట్ చేశారు ప్రతి డిప్లో యాడ్ చేసుకోవడానికి. బయోకాన్, క్యాపిటల్ ఫస్ట్, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, HCL టెక్నాలజీస్, హెరిటేజ్ ఫుడ్స్, కజారే సెరమిక్స్, NTPC, PVR, Pidilite, థైరోకేర్ ఇవన్నీ ఆయన సెలెక్ట్ చేస్తున్నారు. ఏమైనా
ఎడిషన్స్ రిమూవల్స్ కావాలా? మేబీ ఎన్టీపీసీ ఒకటి కొంచెం లగాడుగా ఉండొచ్చండి. అంటే థర్మల్ పవర్కి సంబంధించి ఎస్పెషల్లీ కోల్ బేస్డ్ కంపెనీస్కి రాబోయేది గడ్డు కాలం. సోలార్ పవర్ నుంచి వాళ్ళకి చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ రాబోతోంది. సో ₹2.16 సోలార్ పవర్ అమ్ముతున్నాయి సోలార్ కంపెనీస్. ఒకప్పుడు ₹12, ₹15, ₹20 కూడా నడిచింది. ఇప్పుడు ₹2కే వాళ్ళు సప్లై చేస్తూ ఉంటున్నారు. ఇది థర్మల్ యూనిట్స్కి చాలా గడ్డు పరిస్థితి అవుతుంది. సో ఎన్టీపీసీ ఈజ్ మేజర్లీ ఏ థర్మల్ కంపెనీ. సో అవాయిడ్ ఎన్టీపీసీ. మేబీ అదర్ కంపెనీస్ సెలక్షన్ దే ఆర్ గుడ్ అండి, డెఫినెట్లీ దే ఆర్ గుడ్. సో మీరు అన్నట్టు ఐ థింక్ ఎన్టీపీసీ విల్ బి ద లగాడ్ ఇన్ దిస్. అండ్ లాస్ట్ 10 years చరిత్ర కూడా అదే చెప్తుందండి ఎన్టీపీసీలో. సో మనకి ఇంత డిస్రప్షన్ వస్తుంది ఎనర్జీ కంపెనీస్లో కాబట్టి ప్రాబబ్లీ ఎన్టీపీసీ బదులు యూ కెన్ చూస్ అ పవర్ గ్రిడ్. ఎందుకంటే దే ఆర్ నాట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ పవర్. ఎవరు పవర్ ప్రొడ్యూస్ చేసినా గ్రిడ్లోకి వెళ్ళాలి కాబట్టి దట్ షుడ్ బి ఏ బెటర్ ఫిట్. ప్రవీణ్ రెడ్డి, యూనిటెక్, గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్. యూనిటెక్ ₹6.68, గోకుల్దాస్ ₹110 ఉన్నారు. ఈ ప్రైస్ వస్తుందా లేదా అమ్మేసుకోవడం మంచిదా? చూడండి, యూనిటెక్ మీరు ప్రస్తుతం ఓవరాల్గా సెక్టర్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి స్లోగా మీరు వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కానండి. మీరు ఇంకా క్వాలిటీ దీనికన్నా మంచి క్వాలిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. పెద్దగా అంటే డౌన్ సైడ్ పెద్దగా ఉండకపోవచ్చు. మా లిక్విడిటీ బాగుంది కాబట్టి కొంచెం మీరు చెప్పిన స్టాక్స్ ఫండమెంటల్ అంత బాగాలేవు, అయినా కూడా కొంచెం పెరగొచ్చండి. ఒక 1 month 1.5 month నుంచి మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోయి వీటికైనా క్వాలిటీ స్టాక్స్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. సంతోషి అడుగుతున్నారు, టాటా మోటార్స్ కొన్నారట ₹462. ఇప్పుడు రోజుకి తగ్గుతోంది. 3 to 4 years కోసం ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు, కరెక్టేనా ఇది? సో ప్రస్తుతానికైతే టాటా మోటార్స్ ఈజ్ ది వీకెస్ట్ అమాంగ్ ది నిఫ్టీ స్టాక్స్ అండి. బాగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది ఇతర ఆటో కంపెనీస్తో కంపేర్ చేస్తే. 3 to 4 years లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయమంటారా? లాంగ్ టర్మ్ కాబట్టి ప్రాబ్లీ యూ కెన్ స్విచ్ అవుట్ టు డీవీఆర్ అండి. యూ విల్ గెట్ అడిషనల్ షేర్స్ ఆల్సో. ఎందుకంటే మనం ప్రైమరీ షేర్లో ఉన్న డీవీఆర్లో ఉన్న కానీ పెద్దగా మనకి ఓటింగ్ రైట్స్ ఒకటి తప్పించి ఇంకేం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇందులో చాలా ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ కూడా చాలా హెవీగా ఉంది. ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ చాలా ఉంది కాబట్టి ప్రాబ్లీ 1 or 2 ట్రేడ్స్ ఇన్ ఏ ఇయర్ కొద్దిగా ఏదైనా స్పర్ట్స్ వచ్చినప్పుడు లేకపోతే ఒక న్యూస్ బేస్డ్ స్పర్ట్స్ వచ్చినప్పుడు మీరు యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం ఐ థింక్ కొద్దిగా మీరు యూ షుడ్ మూవ్ ఇన్ టు అదర్ స్టాక్స్ అండి. వెరీ స్ట్రాంగ్ స్టాక్స్ ఐదర్ ఆటో యాన్సిలరీ ఆర్ ఆటోమొబైల్ కంపెనీస్. కంపెనీ సంథింగ్ లైక్ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటువంటి వాటిలోకి మీరు కొద్దిగా ఇంకొకటి 2 స్టాక్స్ని మీ పోర్ట్ఫోలియోలో ఆటో స్టాక్స్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ ఇందులో ఏదైనా నష్టం వచ్చినా కూడా అవి పెర్ఫామ్ చేస్తాయి కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు. చంద్రకాంత్ రెడ్డి, విప్రో, గోద్రెజ్ ప్రాపర్టీస్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఈ 3 ఈ బోనస్లు డివిడెండ్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్యుములేట్ చేసుకోవచ్చా? ఐ డోంట్ థింక్ విప్రో అండి. విప్రో బోనస్ అయిన తర్వాత కూడా ఇట్ విల్ బి ప్రైస్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. ఎందుకంటే విప్రోది కొద్దిగా ఈక్విటీ క్యాపిటల్ బాగానే బ్లోట్ అవుతుంది. ఆల్మోస్ట్ 1:1 ఇచ్చారు కాబట్టి. సో ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండి. ఒకవేళ మనకి ఇది బోనస్ డిక్లరేషన్ అయిన తర్వాత ఎక్స్ బోనస్ డేట్లో మీకు లిక్విడిటీ పెరుగుతుంది. సో అక్కడ మీకు లోవర్ రేట్లో దొరకచ్చు. ఎందుకంటే నెక్స్ట్ 6 months to 1 yearలో కొద్దిగా కన్సాలిడేషన్ ఫేజ్లో వెళ్తుంది. మనం రీసెంట్గా చూస్తున్న వార్తలు కూడా చాలామంది ఇక్కడ లే ఆఫ్స్ చేసి అమెరికాలో రిక్రూట్ చేస్తున్నారు. కొద్దిగా కాస్ట్ వైజ్ పెరుగుతుంది. దో ఇట్స్ రీజనబుల్లీ గుడ్ సెక్టర్ టు ఇన్వెస్ట్. రైట్ నో కొద్దిగా వెయిట్ చేయండి ఎక్స్ బోనస్ దాకా. ఇండియా సిమెంట్ కాల్ ఆప్షన్ తీసుకోవచ్చా ఈ నెలది? రామకృష్ణ సోమంచి అడుగుతున్నారు. చూడండి, ఇండియా సిమెంట్ పరంగా మీరు ఇది రీసెంట్గా బాగా పెరిగి చాలా అప్సైడ్లో ఉంది. ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ లెవెల్లో ఉందండి 220 దగ్గర. కాబట్టి ఇక్కడ నుంచి ఎంతవరకు పెరుగుతుందని అనేది చెప్పడం కష్టం. కాబట్టి ఒక డిప్లో మీరు కాల్ ఆప్షన్కి ప్రయత్నం చేయండి. 220 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జోన్ ఇప్పుడైతే వద్దని చెప్తానండి. ప్రభురాజ్, ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టాప్ 100 ఫండ్, బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్ ఈ 3 కూడా ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు. ₹5,000 నెలకి. మంచి స్కీమ్ సెలెక్ట్ చేస్తున్నారు. ఎస్బీఐ బ్లూ చిప్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తున్నాడు. అంటే బెంచ్ మార్క్తో కంపేర్ చేస్తే తో ఇట్ ఈస్ గ్రోయింగ్ ఎట్ 15% ఎన్ఏవి పరంగా చూస్తే బెంచ్ మార్క్ కంటే కొద్దిగా ఒక 2%, 3% అండర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. సో అవాయిడ్ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ ఫర్ ది టైమ్ బీయింగ్. ఇప్పటికైతే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టాప్ 100 అలాగే బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్లో తప్పకుండా మీరు ఎస్ఐపి కంటిన్యూ చేయండి. తర్వాత బాలాజీ అడుగుతున్నారు, తమిళనాడు న్యూస్ ప్రింట్, డెక్కన్ సిమెంట్ ఈ 2 లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? I mean, Deccan Cement should be good, and it's a very strong company in terms of fundamentals and financials. So cement overall as a pack will do very well. రాబోయే 2-3 ఏళ్లలో కూడా definitely I think cement companies will do well because మనకి almost
ఆల్ సిలిండర్స్ మీద ద ఎకానమీ ఈజ్ ఫైరింగ్ అండి. తమిళనాడు న్యూస్ ప్రింట్ ఐ మీన్ కరెంట్లీ మేబీ ఇట్స్ ఓకే, బట్ ఇవి లాంగ్ టర్మ్లో మాత్రం అంత మస్ట్ రిటైన్ షేర్స్ ఇన్ ద పోర్ట్ఫోలియో కాదండి. సో ఒకవేళ మీరు కొన్నగానే ఏదైనా ప్రాఫిట్స్, ఎందుకంటే 2 కాన్సిక్యూటివ్ మాన్సూన్స్ వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్లు కొద్దిగా తగ్గుతాయి, ఎందుకంటే బేసికలీ వుడ్ పల్ప్ గోస్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ న్యూస్ ప్రింట్ అండ్ ఆల్. సో అది కొన్న తర్వాత మీకు ఏదైనా ప్రాఫిట్స్ ఒక 10-15% ఫాస్ట్గా వస్తే మాత్రం ప్రాఫిట్స్ బుక్ చేయండి. తర్వాత కుమార్ అడుగుతున్నారు, CG పవర్ ఫ్యూచర్స్ తీసుకుంటారట, ఐ వాంట్ టు బై ఫ్యూచర్స్ అని అడుగుతున్నారు, ఆర్ సుజలాన్. చూడండి ఎలా ఉంటుంది? CG పవర్ చాలా స్ట్రాంగ్ ఉందండి, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు తీసుకోవచ్చు అండి, కొంచెం రిస్క్ కూడా ఉంటుంది, అయినా సరే తీసుకోవచ్చు. అయితే దీనికన్నా సుజలాన్ వైపు వెళ్ళమంటా అండి. మీరు ఫ్యూచర్లో బై చేయాలనుకుంటే సుజలాన్ బై చేయండి. అదేంటంటే కొంచెం ఒకవేళ మార్కెట్లో ఒక చిన్న కరెక్షన్ కానీ స్టార్ట్ అయిందంటే మనకి ముందే సిగ్నల్స్ దాంట్లో నుంచి ఎక్కువ దొరకవచ్చు. కాబట్టి దాని వైపు వెళ్ళడం అంటే ఎగ్జిట్ కావడానికి అవకాశం ఉంటుందండి. ఇదేంటంటే కొంచెం ఓవర్ బాట్లో ఉంది కాబట్టి సుజలాన్ తీసుకోండి. తర్వాత మెయిల్ మహేష్ అడుగుతున్నారు, కొంజర్ల మహేష్, ఇప్పటికే మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంకా అదనంగా సుందరం రూరల్ డైవర్సిఫైడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేయమంటారు. మేబీ రూరల్ థీమ్ ఇప్పుడు ప్లే అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ 1 to 2 yearsకి బాగానే ఉండొచ్చండి. బట్ దీనికంటే కూడా ఇంకొంచెం బెటర్ స్కీమ్స్కి మీరు వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి. లాస్ట్ 1 yearలో బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ ఎల్ఎన్టీ ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్ కావచ్చు, లేదా ఎల్ఎన్టీ ఇన్ఫ్రా ఫండ్ కావచ్చు, ఆర్ రిలయన్స్ PSU ETF ఉంది. సో ఇటువంటి వాటిలో మీకు ఇంకా బెటర్ రిటర్న్స్ వస్తాయనుకుంటున్నాను నేను. సో బెటర్ గో ఫర్ దెమ్. అలాగే శివకోటారెడ్డి, బెర్జర్ పెయింట్స్, RBL బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, అనంతరాజ్, మ్యారికో, GSFC ఇవన్నీ యాడ్ చేసుకుంటారట పోర్ట్ఫోలియోకి, చేయొచ్చా? నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి, డెఫినెట్లీ ఓకే ఎనఫ్ పోర్ట్ఫోలియో. సో మీరు ఒకటేసారి కాకుండా ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో తప్పకుండా ఇవన్నీ కొనుక్కోండి. ఇట్స్ ఎ రీజనబుల్లీ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. రవీణ మన పేరుతో పంపించారు, 4 స్టాక్స్ కొంటారట. IMD గుడ్ న్యూస్ ఇచ్చింది కాబట్టి ఎటువంటి స్టాక్స్ కొనుక్కోవాలి? చూడండి, FMCGలో వెళ్ళండి, తర్వాత ఫెర్టిలైజర్స్లో వెళ్ళమంటాను. FMCGలో విషయానికి వస్తే జ్యోతి ల్యాబొరేటరీస్ని ఒకటి బై చేయండి, కరెంట్ లెవెల్స్ నుంచి 440-460 దాకా రావచ్చు. అదేవిధంగా ఫెర్టిలైజర్స్ స్టాక్స్లో బై చేయండి. తర్వాత పెస్టిసైడ్స్ అయినా PI ఇండస్ట్రీస్ని కూడా బై చేసుకోవచ్చు. తర్వాత UPL అండి, మీరు 4 అడిగారు, 4 స్టాక్స్ కూడా ఇవన్నీ కూడా ఫండమెంటల్ మంచి కంపెనీసే. ఇంకోటి ట్రాక్టర్స్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు షార్ట్ టర్మ్కి. సో 9432 నిఫ్టీ ఓపెన్ అయింది 9433 దగ్గర. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ మళ్ళీ చూస్తున్నాం. మరొక రికార్డ్ హై దగ్గర ప్రారంభమైంది. ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు రికార్డ్ హైసే మనం చూస్తూ ఉంటాం. మేబీ ఎప్పుడైనా డిక్లైన్స్ వచ్చినప్పుడు ఆఫ్ కోర్స్ టు దట్ ఎక్స్టెంట్ కరెక్షన్, బట్ అదర్వైజ్ 9434 ప్రస్తుతం కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 22,900 ఈ లెవెల్ చూస్తున్నాం, 0.3% పెరిగింది బ్యాంక్ నిఫ్టీ, 22,909. అండ్ HDFC బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది. సెన్సెక్స్ కూడా 72 పాయింట్ల లాభంతో ఓపెన్ అయింది, 70 పాయింట్లు, సుమారు 70 పాయింట్లు. అలాగే భారతీయ ఎయిర్టెల్ వీక్, నిన్నటి గెయిన్స్ తర్వాత వాళ్ళు కొంత మళ్ళీ సెల్లింగ్ వస్తుంది. అరబిందో ఫార్మా, సన్ ఫార్మా, HUL ఇవన్నీ వీక్గా ఉన్నాయి అమాంగ్ ది నిఫ్టీ స్టాక్స్. ఈవెన్ BPCL కూడా స్వల్ప వీక్నెస్ కనిపిస్తుంది. అండ్ నిఫ్టీకి సపోర్ట్ ఇవాళ కూడా బహుశా రిలయన్స్, HDFC ఇటువంటి కౌంటర్స్ నుంచే వచ్చే అవకాశం కనిపిస్తుంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. అండ్ సెన్సెక్స్, నిఫ్టీ 2 ఫ్రెష్ హైస్ దగ్గర ఓపెన్ అయ్యాయి. సో క్యాప్లిన్ పాయింట్ 12% పెరిగింది, సమ్ న్యూస్ ఏదో ఉన్నట్లుగా ఉంది. అండ్ 9430 30,300 దగ్గర సెన్సెక్స్ ప్రస్తుతం ఫస్ట్ టైం. సో అనదర్ రికార్డ్ హైస్ డే ఫర్ బోత్ ది ఇండిసెస్. దాల్మియా భారత్ 4% పెరిగింది, ఆల్ టైమ్ హైస్ దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతున్న సమయం ఇది. శ్రీనివాస్ మెయిల్ పంపించారు, కళ్యాణి స్టీల్స్ అండ్ 1 year కోసం అడుగుతున్నారు. కళ్యాణి స్టీల్స్ అండ్ 1 ఆటో యాన్సిలరీ స్టాక్, మిందా ఇండస్ట్రీస్ ఆర్ భారత్ ఫోర్జ్ తీసుకోవచ్చా? ఐ థింక్ కళ్యాణి స్టీల్స్ అండ్ భారత్ ఫోర్జ్ రెండు ఒకటే స్టేబుల్కి చెందినండి, బట్ బోత్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఎందుకంటే చాలా నిష్ స్టీల్స్లో కూడా స్పెషాలిటీ స్టీల్స్ చేస్తారండి కళ్యాణి స్టీల్ వాళ్ళు. సో మిందా ఇండస్ట్రీస్ ఈజ్ ఆటో యాన్సిలరీ, భారత్ ఫోర్జ్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ఆటో యాన్సిలరీస్.
సో ఐ థింక్ ద చాయిస్ ఈస్ గుడ్. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చా, ఈ మూడిట్లో ఏదంటే ఐ వుడ్ సే గో 1/3 ఇన్ ఈచ్ ఆఫ్ ద స్టాక్ అండి. ఆల్ ద త్రీ ఆర్ వెరీ గుడ్. సిమెన్స్ నష్టాలతో ప్రారంభమైంది. దో ఆర్డర్ బుక్ ఈజ్ గుడ్. గత క్వార్టర్ నష్టాలు కనిపించాయి కాబట్టి అంత గ్రోత్ లేదు కాబట్టి రాబోయే సమయంలో సిమెన్స్ లాంటి కౌంటర్కి బయింగ్ సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ప్రస్తుతానికి రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. అలాగే ఏబీబీ 2% నష్టపోయింది. భారతీయ ఎయిర్టెల్ 1.6%, గోద్రేజ్ కన్జ్యూమర్, శ్రేయ ఇన్ఫ్రా, సిఎట్, రేణుకా షుగర్స్, జిఎండిసి ఇవన్నీ స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అలాగే మార్క్సన్స్ ఫార్మా నిన్న టాప్ గెయినర్ అమాంగ్ ది ఏ గ్రూప్ స్టాక్స్ ఇవాళ 0.5% నష్టంతో కనిపిస్తుంది. అలాగే గెయినర్స్ లిస్ట్ చూస్తే మిడ్ క్యాప్స్లో క్యాడిలా హెల్త్ 4% పెరిగింది. హిందాల్కో 3.3%, రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది హిందాల్కో సంబంధించి. జీ ఎంటర్టైన్మెంట్ రిజల్ట్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది, 2.6%. కేఈసీ ఇంటర్నేషనల్ 2.5% పెరిగింది. ఇమామి, నెట్వర్క్ 18, డెల్టా కార్, ఖజారే సెరమిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, నాట్కో ఫార్మా, అలాగే రెడింగ్టన్, ర్యాలీస్ ఇండియా, నవకార్ కార్పొరేషన్, ఆమ్టెక్ ఆటో, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ పాజిటివ్గా మోర్ దాన్ 1.5-2% లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా రికార్డ్ హై దగ్గర ఉంది ప్రస్తుతం, అబౌవ్ 22,900. తర్వాత కాలర్స్ కొంతమంది లైన్లో ఉన్నారు. విజయవాడ నుంచి మొదటి కాలర్ రాజు. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. నేను గోడ్రేజ్ ప్రాపర్టీస్ 450లో, కావేరీ సీడ్స్ 550లో కొన్నా, ఐఆర్బి ఇన్ఫ్రా కూడా కొన్నాను. ఈ సార్ ఉంచుకోవచ్చా సార్? కొంచెం బజాజ్ ఫైనాన్స్ గురించి కూడా చెప్పరా? ఇవన్నీ లాభాల్లో ఉన్నారా? గోద్రేజ్ ప్రాపర్టీస్ 530 453లో కొన్నాను సార్ గోడ్రేజ్ ప్రాపర్టీస్. కావేరీ సీడ్స్ వచ్చి 550, అది లాభమే లేదు. ఇంకా ఇదేమో 250లో కొన్నా ఐఆర్బి ఇన్ఫ్రా. ఓకే, కావేరీ మేబీ రాబోయే రోజుల్లో కొంచెం మాన్సూన్ వార్తలతో కొద్దిగా లాభపడే అవకాశం కనిపిస్తుంది. అదర్వైజ్ ఏం చేయాలి? అంటే అన్ని కూడా మంచి క్వాలిటీ స్టాక్స్లోనే ఉన్నారు. అంటే రీసెంట్గా మీరు కొన్నా కూడా అవి కూడా అక్కడ నుంచి కూడా మంచి ప్రాఫిట్లో ఉన్నారండి. ఒక కావేరీ సీడ్స్ పక్కన పెడితే. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. మరీ ముఖ్యంగా గోద్రేజ్ ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ ఒక 2 monthsలోనే డబల్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి ఒక 30% దాకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. లాంగ్ టర్మ్కి గోద్రేజ్ ప్రాపర్టీస్ని హోల్డ్ చేయండి. ఐఆర్బీని కూడా ఒక మంచి బ్రేక్అవుట్ రావడానికి ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇది కంటిన్యూ కావట్లేదు. ఆ బ్రేక్అవుట్ అది కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫండమెంటల్స్ పరంగా అందరికి తెలిసిందే, బాగానే ఉంది. అయితే గవర్నమెంట్ స్పెండింగ్ కూడా నెక్స్ట్ 2 yearsలో బాగుండొచ్చు ఇన్ఫ్రా వైపు. కాబట్టి ఆ ఐఆర్బీని హోల్డ్ చేయండి. కావేరీ సీడ్ మాత్రం కొంచెం ఆగొచ్చండి ఈ లెవెల్లో. దీంట్లో మాత్రం షార్ట్ టర్మ్ యూత్ ఏంటంటే కొంచెం ర్యాలీస్లో మీరు కావేరీ సీడ్స్లో, ఎందుకంటే దానికి ముందు ఇది బాగా పెరిగింది 320 నుంచి కంటిన్యూగా మార్కెట్ వీక్ ఉన్న టైంలో కూడా పెరిగిన స్టాకు. కాబట్టి ఈ లెవెల్లో కావేరీ సీడ్స్ ఆగొచ్చండి. కాలర్ లైన్ ఉన్నారు, టాంజానియా నుంచి రమాదేవి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి మీరు విజయవాడ కృష్ణా జిల్లా నుంచి టాంజానియా వెళ్ళిపోయారు? అవునండి, మీరు లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు కూడా ఇదే క్వశ్చన్ అడిగారండి నన్ను. ఓకే ఓకే, అడగండి రమాదేవి. వసంత్ గారు, నాకు ఒక 2 స్టాక్స్ గురించి తెలుసుకోవాలని కాల్ చేశానండి. ఒకటి ఫైబర్ వెబ్ ఇండియా అండి, సెకండ్ వన్ పిఎన్బి హౌసింగ్ అండి. ఈ రెండు ఈ ప్రైస్ పాయింట్ లో ఎంటర్ అవ్వచ్చా అండి? హైడెల్బర్గా ఫస్ట్ స్టాక్ మీరు అడిగింది? ఫైబర్ వెబ్ అండి, ఫైబర్ ఫైబర్. ఓకే, ఫైబర్ వెబ్ టెక్నాలజీస్. ఓకే, సో అండ్ సెకండ్ వన్ పిఎన్బి హౌసింగ్ అండి. యా, ఫైబర్ వెబ్ ప్రస్తుతం 353 దగ్గర ఉంది. ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ. ఫైబర్ వెబ్ అయితే అంటే మీరు ప్రైస్లో ఇది కంటిన్యూగా పెరుగుతూ వచ్చిన స్టాక్ అండి. ఫండమెంటల్స్ పరంగా కూడా ఓకే. అయితే మీరు 30 రూపాయల నుంచి 380 దాకా వచ్చి కొంచెం చిన్న కరెక్షన్లో ఉంది. అయితే ఈ లెవెల్లో వద్దని చెప్తానండి. దీనికన్నా మీరు ఇదే సెక్టర్లో ఉండాలంటే చాలా స్టాక్స్ ఉన్నాయి, వాటిలోకి వెళ్ళమంటాను. ఇటువంటి స్టాక్స్లో ఒకసారి ట్రెండ్ రివర్స్ అయితే మళ్ళీ మీకు ఎగ్జిట్ కావడానికి మీకు అవకాశం ఉండదండి. కాబట్టి రిస్క్ రివార్డ్ రేషియో చూసుకుంటే రిస్క్ అనేది ఈ లెవెల్లో చాలా ఎక్కువ ఉంది కాబట్టి అవాయిడ్ చేయమంటాను. పిఎన్బి హౌసింగ్ మాత్రం మీరు కరెంట్ లెవెల్స్లో చిన్న డిప్స్లో కూడా బై చేయండి. తర్వాత హడ్కో ఐపీఓ వస్తుంది, దాని తర్వాత కూడా ఇవన్నీ కూడా సెంటిమెంట్ మళ్ళీ ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ ఒక ర్యాలీ కూడా రావచ్చు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఇది పెద్ద కరెక్షన్ కూడా లేదండి. కాబట్టి ఇందులో మేజర్ కరెక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. మీరు చిన్న కరెక్షన్స్లో మీరు కొనుక్కోండి. మరో కాలర్ లైన్ ఉన్నారు, శ్రీనివాస్. హలో. సార్, మార్నింగ్ అండి, అడగండి. సార్, అలంబిక్ ఫార్మా ఈ క్వార్టర్కి ఈపీఎస్ ఎంత వచ్చిందో అది కొద్దిగా చూసి చెప్పండి సార్. అది బిఎస్సిలో నిల్ అని చూపిస్తా ఉంది, ప్రతిసారి అలా వస్తుంది సార్. అది ఒక డౌట్, ఇంకేం లేదు. తర్వాత జైన్ ఇరిగేషన్ 75 నుంచి హోల్డ్ చేస్తున్నాం సార్.
బ్రేక్అవుట్ వస్తుందా అనిపిస్తుంది. మీ న్యూస్ చూసేసరికి కొద్దిగా యాడ్ చేయాలనిపిస్తుంది సార్. రిజల్ట్ ముందే యాడ్ చేయమంటారా లేకపోతే కొద్దిగా వెయిట్ చేయమంటారు సార్? ఏ కంపెనీ అన్నారు? జైన్ ఇరిగేషన్ సార్. జైన్ ఇరిగేషన్ ఆఫ్ కోర్స్ మళ్ళీ మాన్సూన్ ప్లే ఉంటుందన్న ఉద్దేశంతో మీరు అడుగుతున్నట్లున్నారు. సో రిజల్ట్కి ముందే తీసుకోవటం మంచిదా జైన్ ఇరిగేషన్? యా, ఐ థింక్ జైన్ ఇరిగేషన్ యూ కెన్ గో అహెడ్ అండ్ బై అండి. రిజల్ట్ ముందర తర్వాత బేసికలీ మాన్సూన్ బాగుంటే ఈవెన్ పోస్ట్ మాన్సూన్ జైన్ ఇరిగేషన్కి బిజినెస్ బాగుంటుందండి. లాస్ట్ 2 yearsలో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద వాళ్ళకి రిసీవబుల్స్ ఎన్బిఎఫ్సి ఒకటి ఫామ్ చేసి అందులోకి పుష్ చేయడం జరిగింది. ఇది సబ్సిడీ బేస్డ్ బిజినెస్ కాబట్టి వాళ్ళకి రిసీవబుల్స్ ఎక్కువ ఉంటాయండి. కంపెనీ పరంగా ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ. మైక్రో ఇరిగేషన్ ఇట్స్ ఎ లీడర్ ఇన్ ద కంట్రీ అండ్ అమాంగ్ ద టాప్ 3 ఇన్ ద వరల్డ్. సో రాబోయే రోజుల్లో డెఫినెట్లీ వీళ్ళకి రీసెంట్లీ కొన్ని మెగా ఆర్డర్స్ అనేది ఫైనలైజ్ అయినండి. నాట్ కన్వెన్షనల్ డ్రిప్ ఇరిగేషన్ కాకుండా ఈవెన్ షుగర్ కేన్ అండ్ రైస్ ఇటువంటి వాటికి గవర్నమెంట్స్ వాళ్ళతో కాంట్రాక్ట్స్ కూడా కుదుర్చుకున్నాడు. సో అట్లీస్ట్ ఒక 2 year ఉంటే తప్పకుండా జైన్ ఇరిగేషన్ కొనండి. డోంట్ వరీ అబౌట్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ మాన్సూన్. అలాగే అలెంబిక్ ఫార్మా మీరు బీఎస్సీలో చూసేటప్పుడు వాడు ఇచ్చిన ఆ చిన్న టేబుల్ చూడొద్దండి. ఎప్పుడు కూడా డీటెయిల్డ్ రిజల్ట్ చూడండి. వాళ్ళు ఇచ్చే రిజల్ట్లో వాళ్ళ బద్ధకంతో ఒక్కొక్కసారి, నిర్లక్ష్యంతో మరొకసారి, లేదా వాళ్ళకి అర్థం కాక అర్థమయ్యి మరొకసారి, అలా చాలా తప్పు నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ చిన్న టేబుల్ చూడొద్దండి, అవాయిడ్ చేయండి. డీటెయిల్డ్ రిజల్ట్ న్యూస్లోకి వెళ్తే మీకు డీటెయిల్డ్ రిజల్ట్ స్టేట్మెంట్ ఉంటుంది, అందులో చూడండి. చక్కగా ₹4.94 ఈపీఎస్ కనిపిస్తుంది అలెంబిక్ ఫార్మాకి సంబంధించి. రిజల్ట్ వాజ్ ఓకే. అంటే యూజువల్లీ అందులో అలెంబిక్ ఫార్మా, అలెంబిక్ లిమిటెడ్లో షేర్ హోల్డింగ్ ఉందండి. సో వాళ్ళు డివిడెండ్ డిక్లేర్ చేసిన తర్వాత లాస్ట్ క్వార్టర్లో యాన్యువల్ రిజల్ట్స్ కంప్లీట్ ఇస్తారు. సో అప్పటిదాకా వాళ్ళ అడ్జస్ట్మెంట్ మూలాన నిల్ అని క్వార్టర్లీ రిజల్ట్స్లో మనకు కనిపిస్తుంటుంది. సో మెనీ కంపెనీస్ చిన్న టేబుల్ అసలు ఫాలో కావద్దు. కన్సాలిడేటెడ్ చూస్తే కంప్లీట్గా మీరు రిజల్ట్స్ స్టేట్మెంట్ 12 పేజీల స్టేట్మెంట్ ఉంది. దానిలోకి వెళ్తే మీకు పూర్తి వివరాలు ఉన్నాయి. డోంట్ డిపెండ్ ఆన్ బీఎస్సీ ఇస్తున్న చిన్న 4 లైన్ల టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ని మీరు ఫాలో కావద్దు. తర్వాత సందీప్ అడుగుతున్నారు, యాడ్ ల్యాబ్స్ ₹103, యాక్షన్ కన్స్ట్రక్షన్ ₹65 ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? చూడండి, యాడ్ ల్యాబ్స్, యాక్షన్ కన్స్ట్రక్షన్ అయితే హోల్డ్ చేయండి. నిన్న కూడా మళ్ళీ చూసాము స్టాక్లో ఒక ఫ్యూ డేస్ వీక్ ఉన్న తర్వాత మళ్ళీ నిన్నటి రోజు మరి అప్ ట్రెండ్ కొనసాగింది. ఈ అప్ ట్రెండ్ ఇంకా కొనసాగొచ్చండి రానున్న రోజుల్లో. ఇది కరెంట్ లెవెల్స్ నుంచి 80, షార్ట్ టర్మ్ అయితే 85, 86, లాంగ్ టర్మ్ అయితే ఈవెన్ ₹100 కూడా క్రాస్ కావచ్చు. హోల్డ్ చేయండి. యాడ్ ల్యాబ్ విషయానికి వస్తే ఇది మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ ఉందండి. ఇదే స్పేస్లో మీరు ఉండాలి అంటే మాత్రం షార్ట్ టర్మ్ వ్యూతో మీరు ఎరోస్ ఇంటర్నేషనల్ వైపు వెళ్ళమంటాను. యాడ్ ల్యాబ్స్ అయితే ప్రస్తుతం వద్దని చెప్తానండి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు రమేష్ రెడ్డి. హలో హలో అడగండి. హలో. రమేష్ రెడ్డి. యా, హలో సార్, తిరుపతి రెడ్డి అండి నేను. సారీ, తిరుపతి రెడ్డి గారు అడగండి. సార్ వసంత్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అయితే అడగండి. మూడు క్వశ్చన్స్ సార్. Yeah. నేను ఐసిఐసిలో 2000 షేర్స్ ఉన్నాయి సార్. అయితే నేను ఏం చేస్తున్నానంటే ఈ 1 month నుంచి ఐసిఐసిఐ అపోలో టైర్స్ ప్రతిరోజు తీసుకుంటూ అమ్మేస్తున్నానండి. ప్రతిరోజు ప్రాఫిట్ లోనే ఉన్నాను. ఈ 20 days లో 60,000 ప్రాఫిట్ వచ్చింది సార్. అయితే నేను చేసేది కరెక్టా లేకుంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం లేదు నాకు. రెండోది ఐసిఐసిఐ ఇంకా కంటిన్యూ చేయొచ్చా? మూడోది షేర్స్ అన్నారు కదా, బోనస్ షేర్స్ అన్నారు కదండి ఐసిఐసిఐ, ఎప్పుడు ఇస్తారండి? ఇంకా రికార్డ్ డేట్ ఇచ్చినట్లేనండి. ఐసిఐసిఐలో బోనస్ షేర్లు కూడా జస్ట్ అది 1:10. మీకు 2000 షేర్లు ఉన్నాయి కదా, బహుశా 20 షేర్లు మళ్ళీ బోనస్ వస్తాయి అనుకుంటా. 10 అంటే నేను చేసే సిస్టమ్ కరెక్టేనా? 200 షేర్లు వస్తాయి మీకు బోనస్గా. సో మీరు ట్రేడింగ్ చేస్తున్నారు, సాగినంత కాలం బాగానే ఉంటుందండి. మన ప్యాకెట్ లాగా మన హ్యాండ్ రైజ్లో ఉన్నంత కాలం బాగానే ఉంటుంది. డౌన్ అయినప్పుడు నష్టాలు వస్తాయి. మీరు చేసే కరెక్టా కాదా అంటే మనం ఏం చెప్పలేము. మీ స్కిల్స్, ట్రేడింగ్ స్కిల్స్ ఏమాత్రం ఉన్నాయనేది మాకు తెలియదు కదా. బాగున్నంతకాలం చేయండి, ఎప్పుడైనా నష్టాలు రావడం ప్రారంభించినప్పుడు ఆపేసేయండి. అంతకంటే మనం పెద్దగా చెప్పడానికి ఏం లేదు. రోజు ఓపెనింగ్లో కొని క్లోజింగ్లో అమ్ముతున్నట్టున్నారు. బట్ ఇట్స్ అ వెరీ రిస్కీ బెట్ అండి. ఇన్వెస్ట్మెంట్లో ఉన్నటువంటి సేఫ్టీ ట్రేడింగ్లో ఉండదు. చాలా స్కిల్స్ అవసరం. అవన్నీ మీకు ఉన్నాయనుకుంటే కంటిన్యూ చేయండి, అదర్వైజ్ అవాయిడ్ చేయండి. బెంగళూరు ఇన్వెస్టర్స్ వాట్సాప్ గ్రూప్కి మా అబ్బాయిని నెంబర్ యాడ్ చేయండి అంటూ సుబ్బారావు గారు అడుగుతున్నారు. తప్పకుండా అండి, మన వాళ్ళు మా టీమ్ మీ విష్ని నెరవేరుస్తారు. అలాగే అనీష్ అడుగుతున్నారు, బజాజ్ ఫిన్సర్వ్ 2500 కొన్నారు, 5 షేర్లు, ఇంకా అక్యుములేట్ చేయొచ్చా లేకపోతే సెల్ చేయొచ్చా?
చాలా స్ట్రాంగ్గా ఉందండి రీసెంట్ టైమ్స్లో, అట్లీస్ట్ లాస్ట్ 1 month నుంచి అది అంటే ఈ న్యూ సిరీస్లో అది F&Oలో కూడా వచ్చింది. బట్ అరౌండ్ 4400 దగ్గర ఇట్స్ వెరీ స్ట్రాంగ్. ఇంకా అక్యుములేట్ చేయొచ్చా, రిజల్ట్స్ దాకా వెయిట్ చేయండి. ఎందుకంటే బజాజ్ ఫిన్సర్వ్ అనేది ఇట్స్ యాక్చువల్లీ హోల్డింగ్ కంపెనీ ఆఫ్ బాలిక్ అండ్ బాజిక్ అని 2 కంపెనీస్ ఉన్నాయండి. బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యాజ్ వెల్ as జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. అండ్ బజాజ్ ఫైనాన్స్లో కూడా వాళ్ళకి 27% స్టేక్ ఉంది. ఆ మిగతా రెండిట్లో 74% స్టేక్ ఉంది. సో రాబోయే రోజుల్లో దానికి సమ్ ఆఫ్ ద పార్ట్స్ వాల్యుయేషన్ వస్తుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టాక్. మీరు అక్యుములేట్ చేయాలనుకుంటే ఇది 1 month నుంచి ఇక్కడ ఉంది కాబట్టి కొద్దిగా తీసుకోండి. రాబోయే 2-3 yearsలో మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఇందులో కూడా. సుకృత అడుగుతున్నారు, మాన్సూన్ బెట్స్గా 3 స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు. శారదా క్రాప్కెమ్, కావేరీ సీడ్స్, డాబర్ ఆర్ మ్యారికో. 1 year కోసం ఎలా ఉంటాయి? చూడండి అన్నీ కూడా మంచి సెలెక్షన్ అండి. డాబర్ మ్యారికోలు అయితే కొంచెం స్లోగా ఉంటాయి. శారదా క్రాప్కెమ్ మంచి కంపెనీ, రీసెంట్గా బాగా పెరిగింది. అన్నీ కూడా సెలెక్షన్ బాగుంది, మీరు కొనుక్కోవచ్చు అండి. సుధాకర్ అడుగుతున్నారు, ఆయన ఆటోమొబైల్ సెక్టర్లో 3 సంవత్సరాల కోసం LML అండ్ రికో ఆటో ఈ 2 సెలెక్ట్ చేస్తున్నారట. ఏం చేయమంటారు? LML ఈజ్ ఎ షెల్ కంపెనీ అండి. అందులో ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ విచ్ ఆర్ యూస్ టు మేక్ అదర్ బ్రాండ్స్. కాబట్టి LML ఈజ్ నాట్ ఎ గుడ్ ఫిట్ అండి 3 years అయినా కానీ. రికో ఆటో ఇట్స్ డీసెంట్ ఆటో యాన్సిల్లీ, అందులో చేయొచ్చు. మీరు ఒకవేళ ఆటోమొబైల్ కంపెనీలో ఉన్నట్టు గో విత్ ఎ స్ట్రాంగ్ కంపెనీ. మేబీ ఇందాక చెప్పినట్టు M&M వసంత్ గారు చెప్పినట్టు, ఆర్ మేబీ మారుతి, ఇవన్నీ కూడా దే స్ట్రాంగ్ ఫిట్ అండి. బట్ అదర్వైజ్ LML ఈజ్ ఎ షెల్ కంపెనీ. సో ఆయన కింద మళ్ళీ నోట్ రాశారు, ఐ నో దీస్ ఆర్ పెన్నీ స్టాక్స్, డోంట్ గెట్ యాంగ్రీ దట్ ఐ సెలెక్టెడ్ పెన్నీ స్టాక్స్. సో మీరు మీ డబ్బు పోతుందని పెన్నీ స్టాక్, బట్ LML ఈజ్ ఎ షెల్ కంపెనీ. LML, yes. మీరు అంటే మీ డబ్బు ఏమన్నా పోగొట్టుకుంటారన్న బాధతో చెప్తామండి, కోపం కాదు. మీ మీద ఎందుకు కోపం ఉంటుందని చెప్పండి మాకు. హరి ఆవుల అడుగుతున్నారు, లుమాక్స్ ఆటో టెక్నాలజీస్ 504 రూపాయల్లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా? లుమాక్స్ ఆటో, యా యూ కెన్ హోల్డ్ అండి. ఇట్స్ ఎ డీసెంట్ స్టాక్ డెఫినెట్లీ. లుమాక్స్ ఇండస్ట్రీస్, లుమాక్స్ ఆటో 2 కంపెనీస్ ఉన్నాయి లిస్టెడ్. 2 కూడా దే ఆర్ స్ట్రాంగ్ కంపెనీస్. యూ కెన్ డెఫినెట్లీ కంటిన్యూ టు హోల్డ్. భాస్కర్ అడుగుతున్నారు, టాటా మోటార్స్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా? చూడండి టాటా మోటార్స్ కొంచెం వీక్ ఉందంటే, ఈవెన్ గ్లోబల్ సేల్స్ కూడా కొంచెం తగ్గింది. మనకి నిన్ననే మనం చూసాము న్యూస్ రావడం. దాని కారణంగా కొంచెం షార్ట్ టర్మ్ వ్యూతో పెద్దగా పెరగకపోవచ్చు. లాంగ్ టర్మ్ అయితే మీరు పిక్ చేసుకోండి. షార్ట్ టర్మ్ అయితే మాత్రం మీరు మారుతి వైపు వెళ్ళండి. వివిధ డిపోలో కూడా మారుతి కానీ టీవీఎస్ మోటార్స్ కానీ వెళ్ళమని చెప్తాను. అలాగే రవికిరణ్ అడుగుతున్నారు, IOB, ICICI ప్రుడెన్షియల్ ఈ 2 లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? I think ICICI Pru is a good buy and a long term కోసం, but fairly large equity and fairly liquid stock కాబట్టి, and it's a first mover advantage among listed companies as a pure play life insurance. ఒక 2-3 price points లో కొనండి. What is the IOB, your better choice rather than IOB. సో రిజల్ట్ బాగున్న ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ కావచ్చు, ఆర్ క్యాప్లిన్ పాయింట్ కావచ్చు, ఇటువంటి స్టాక్స్లో మనం ఒక పాజిటివ్ ట్రెండ్ చూస్తున్నాం. రవికాంత్ అడుగుతున్నారు, నవంబర్ 2016 నుంచి స్టాక్స్ కొనుక్కుంటూ వస్తున్నారట. గతంలో కూడా పంపించినట్లుగా ఉంది. ఇది నందన్ డెనిమ్ అండ్ IDFC బ్యాంక్ ఈ 2 హోల్డ్ చేస్తున్నారు. ఏం చేయమంటారు? IDFC 64 రూపాయల్లో, నందన్ డెనిమ్ 113లో. చూడండి మీరు చెప్పిన వాటిలో అంటే మిగతా పోర్ట్ఫోలియో తెలియదు, కానీ ఈ 2 స్టాక్స్ మాత్రం ఈ మధ్యకాలంలో బాగా అంటే చాలా స్లోగా ఉన్నాయండి, ఏమాత్రం కూడా పెరగకుండా. మీరు IDFC బ్యాంక్ ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఈవెన్ నందన్ డెనిమ్ కూడా చూడండి రిజల్ట్ బాగుంటాయి, ఎందుకంటే లాస్ట్ 2 quarter రిజల్ట్ బాగా రాలేదు. దాని కారణంగా ఈ స్టాక్లో కరెక్షన్ చూసాం. ఈసారి కూడా బాగా రాకపోతే మీరు ఇదే స్పేస్లో వేరే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. రేవంత్ అడుగుతున్నారు, L&T ఫైనాన్స్, హెరిటేజ్ ఫుడ్స్ ఈ 2 తీసుకోవచ్చా ఇక్కడ? స్ట్రాంగ్ స్టాక్స్ అండి 2 కూడా, అండ్ 2 different సెక్టర్స్. డెఫినెట్లీ కొనుక్కోవచ్చు, గో అహెడ్. ఎందుకంటే హెరిటేజ్ రాబోయే 3-4 yearsలో మాసివ్ ఎక్స్పాన్షన్ డైరీ బిజినెస్లోకి వెళ్దాను విత్ బ్రాండెడ్ కర్డ్ అండ్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్లోకి. రీసెంట్లీ వాళ్ళ స్టేట్మెంట్ కూడా చూసాం. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండ్ షేర్ హోల్డర్ ఫ్రెండ్లీ కంపెనీ, మంచి వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ. సిమిలర్లీ L&T ఫైనాన్స్ కూడా లాస్ట్ 6 monthsలో డెఫినెట్లీ ఇట్స్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ ఆన్ ద ఎక్స్చేంజెస్ అండి. అండ్ కొద్దిగా ఫెయిర్లీ లార్జ్ లిక్విడిటీ ఉంది అండ్ ఈక్విటీ ఉన్నా కానీ రాబోయే 1 or 2 yearsలో మంచి లాభాలు చేకూరితే 2 కూడా కొనొచ్చు. వినయ్ మహబూబ్ నగర్ నుంచి, బ్లూ స్టార్ అండ్ అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ ఫండమెంటలీ 2 1 year కోసం ఎలా ఉంటాయి?
ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ అండి. 1 year కోసం అంటే చెప్పడం కష్టం. దేర్ క్యాన్ బి సమ్ డిప్, ఎందుకంటే రెండు కూడా షార్ప్గా పెరిగిన స్టాక్స్ లాస్ట్ 6 months కూడా. అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ లిస్టింగ్ అయిన తర్వాత మధ్యలో ఒక్కసారి రియాక్షన్ అబౌట్ 1500-1600 దాకా వచ్చి మళ్ళీ దాని తర్వాత చాలా స్ట్రాంగ్ రన్అప్ అనేది చూసామండి. సో మీరు కొనదలుచుకుంటే మాత్రం ఒక 2 price pointsలో విత్ 10 to 12% కరెక్షన్ కొనుక్కోండి. ఓకే అండి. సో మార్కెట్స్లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది, పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుంది. నేను చివరిగా ట్రేడర్స్కి ఏమైనా సలహా ఇస్తున్నారా? చూడండి, ప్రస్తుతానికి అయితే లాంగ్స్ కంటిన్యూ చేయండి అండి. ఈరోజు మెటల్స్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి. ఐషర్ మోటార్స్ని ఎవ్రీ డిప్లో కూడా బై అని చెప్తాను షార్ట్ టర్మ్ వ్యూతో. మెటల్స్ మాత్రం ఫ్రెష్ బయింగ్ అయితే ఒకవేళ ఈరోజు స్ట్రాంగ్ ఉన్నా కూడా ఫ్రెష్ బయింగ్ వద్దని చెప్తాను. పిఎస్యు బ్యాంక్స్లో ఇంట్రాడే కోసం తక్కువ ప్రాఫిట్కి ఎగ్జిట్ అయితే పిఎస్యు బ్యాంక్స్ని కూడా సెలెక్ట్ చేసుకోమంటాను. సో 11 గంటలకు మళ్ళీ మార్కెట్ అప్డేట్స్తో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money.